ఇది ఇవ్వాలనుంది కానీ బాగా టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే మీరు అంత టెన్షన్ పడకూడదు అనేది. నేను దేని గురించి టెన్షన్ పడుతున్నాను నీకేం తెలుసు? మరి అదే ఒక సాటి మగాడి సమస్య మరో సాటి మగాడికి తెలీదా? ఏం తెలుసు? ఆ డేవిడ్ రాజు గారు మటన్ మడత కాజాలు మామిడికాయ రసం కలుపుకొచ్చి మీకు ఎక్కడ తీసుకొచ్చి పెడతాడనే మీ టెన్షన్. అంతేగా? ఆహా ఏం బుర్రా. సహజంగా మనిషికి 206 ఉంటాయి, నీకు 207 ఉన్నాయి. ఏంటవి? బొణికిలు. ఆ మిగిలిన ఒక్కటే ఎక్కడ పెరిగినట్టు? నేను చెప్తే బాగోదు, నువ్వు వింటే అస్సలు బాగోదు. ఇదేం కుదర చెప్పాల్సిందే. ఆల్రెడీ టెన్షన్ లో ఉన్న మధ్యలో మీ టార్చర్ ఏంటి నాకు? అలా టెన్షన్ పడే బదులు నాకు చెప్తే నేను హెల్ప్ చేస్తాను కదా. కరెక్టే కదా. ఈ బొకే తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఈ బొకే తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వాలి. ఏ అమ్మాయికి? ఆ అమ్మాయికి ఇచ్చేస్తా. ఈ పాటికల్లా బొకే వెళ్ళిపోయింది ఉంటదే, మనం ఎంట్రీ ఇవ్వాల్సిన టైమా? ఏంటి సైకిల్తో కాదు, నోట్తో చెప్పు. అస్సలు బయటపడట్లేదు. బొకే ఎలా ఉంది? ఏ బొకే? బాబోయ్ నాటకాలు. నేను నీకు ఒక స్పెషల్ బొకే పంపించాను కదా, అది ఎలా ఉంది? స్పెషల్ బొకే. ఏంటిది? బొకే ఎక్కడ లేకపోతే ఎక్కడున్నట్టు? ఓర్ని, దాని చేతిలో ఉండాల్సిన బొకే దీని చేతిలో ఉందేంటి? అంటే లెటర్ కూడా దీని చేతిలో ఉన్నట్టుగా. కొంపలు అంటుకుపోయినాయి. పరుగు పందానికి నేను వస్తాను. నువ్వు వెళ్ళాల్సింది కాదు, నేను వెళ్ళాల్సింది. ఉండండి బాబు, మీకోసం పనసకాయ జ్యూస్ స్పెషల్ గా రెడీ చేయించాను, తాగెళ్దురు గాని. పనసకాయ జ్యూసా? నా జీవితంలో ఇప్పుడు వరకు అటువంటి జ్యూసే వినలేదండి. మా జీవితంలో కూడా వినలేదండి, కానీ మీకోసం స్పెషల్ గా చేయించాం. మీ స్పెషలైజేషన్ నేను వెళ్ళాలి. ఉండండి, ఇదిగో అరటికాయ, ఆనక్కాయ, కందకాయ కలిపి 3 కలిపి స్పెషల్ గా స్వీట్ చేయించాను. ఒక్కసారి తినండి. ఎలా ఉంది? బాబు, సాయంత్రం 11:30కి సొరకాయ స్వీటు, కాకరకాయ స్వీటు కలిపి చేశాను, తిందురు గాని. నీ తినానికి కేసు పెట్టుకో. అలాగే. అయిపోయి ఇది ఒకే పట్టేసుకుంది. ఏదో ఒకటి మాట్లాడు. సడన్ గా అడిగితే ఏం మాట్లాడినా? ఇంతకీ ఈ బొకే ఎవరు చేశారు? నేనే స్వయంగా నా చేతులతో చేస్తే నీ చేతిలోకి వచ్చింది. చాలా బాగుంది. అయినా ఎందుకు ఇది సడన్ గా? ఏం చేస్తాం, నా జీవితంలో అన్ని అలా సడన్ గా జరిగిపోతున్నాయి అంతే. అవును, నాకు ఈ ఫ్లవర్స్ అంటే ఇష్టమని నీకెలా తెలుసు? ఎవడికి తెలుసు, అన్నీ అలా కనెక్ట్ అయిపోతున్నాయి. కనెక్షన్? అంటే అది బ్రిటిష్ కి యూరప్ కి కనెక్షన్ తెగిపోయింది కదా, వాళ్ళ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. నువ్వెప్పుడు ఇలా సరదాగానే మాట్లాడతావు. ఇన్ఫాక్ట్ ఈ రోజు ఇంకా సరదాగా మాట్లాడుతున్నావు. సరదాతో దూల తీరిపోతుంది ఇక్కడ. ఏంటి దూల? దూల కాదమ్మా, దాల్, మూంగ్ దాల్. ఇక్కడ దొరుకుద్దా అని అడుగుతున్నా. నువ్వేం కావాలన్నా రాజుగారిని అడుగు. వాడొకడు అడవి పందిలా, ముష్టోడికి బొచ్చెలా, దున్న పోతులా ఎప్పుడు నా వెనకాలే ఉంటాడు. ఏంటి? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అంటే ఈ బొకేలో ఇంకో ఫ్లవర్ యాడ్ చేయడం మర్చిపోయానుగా, ఇస్తే యాడ్ చేసుకొస్తా. పర్వాలేదు, నాకు ఇలానే నచ్చింది. నా కర్మలా ఏడిస్తే అన్ని అలాగే నచ్చుతాయి. నిత్య, అమ్మ పిలుస్తుంది. వస్తున్నా. అమ్మో, పిల్లలు దీన్ని చూస్తే పాడు చేసేస్తారు. పైగా ఇవి ప్రతీక్ ఇచ్చాడు. ప్రతీక్, నువ్వు కొంచెం ఈ పూలని నా రూమ్ లో పెడతావా ప్లీజ్? ఐఎమ్ వెయిటింగ్. ఎలాగిచ్చి ఎల్లు. ఓకే బాయ్. వెళ్ళిపోయింది. అమ్మా, అమ్మో, కొంపలు అంటుకుపోయేవి, కొంపలు. ఫ్రీ. అమ్మా, ఇంకా మొదలు పెట్టదురా. మా ప్రెసిడెంట్ గారు మీ అందరితో ఏదో మాట్లాడాలంట. అందరికీ నమస్కారం. ఓ నా ప్రజలారా, మొన్న ఎన్నికల్లో మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను నెగ్గించారు. కానీ నేను మీకు ఏం చేశాను? ఏమీ చేయలేదు.
మనం ఏం చేయలేదు కానీ ఏదో ఒకటి మాట్లాడచ్చుగా. ఆ, వీడి కోటేయటం వల్ల పాల ఉపకారం లేదు. రే ఆగరా, ఏంటి కొల్లే, నువ్వు వెళ్ళు. ఇది నాకు చెందాల్సిన సొత్తు. ఆ? అదేంటి మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడైనా ఉండొచ్చు. నేను ఎందుకు కొట్టాను తెలుసా? మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో అని అడిగినందుకు కాదు, మరి ఇవ్వాల్సిన లెటర్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వనందుకు. ఇవ్వాల్సిన లెటర్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వనందుకా? అదేంటి? అంగ పారు. ఓరిడి ఇంకా అంత పెద్ద తప్పు జరిగిపోయిందా? అంత పెద్ద తప్పే జరిగింది. ఒక్క నిమిషం అండి, ఎప్పుడు తప్పినప్పుడే సరిదిద్దుకోవాలి. ఒక్క సెకండ్ ఎక్కడ ఉందని చెప్తాను. ఏమండి, ఈయన మీకు ఏదో విషయం చెప్పాలనుకుంటున్నాడు. అది నాకు చెప్పి మీకు చెప్పమంటే మీకు చెప్పకుండా వేరే వాళ్ళకి చెప్పడం వల్ల చెప్పాల్సిన విషయం చెప్పకుండా ఆగిపోయిందండి. ఏమండి, మీరిద్దరు ఎదురు బదిలో ఉన్నారు. మీరు ఏదైతే ఈవిడికి చెప్పాలనుకుంటున్నారో అది ఈవిడికి చెప్పండి, నాకు తరపుడు చెప్పండి. ఒరే, నువ్వు ముంత రెడీ చేసి చెప్తాను, వేసి పడుతుంటాను. ముంత రెడీ చేయి అంతే. కొంప సో ముంచు. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. ఏయ్! నా ప్లాన్ ఏం కాదు. అసలు మనం ఎక్కడున్నాం? ఎక్కడంటే ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా మీకు ఓ చిన్న కానుక. అదేంటంటే బర్త్డే ఫంక్షన్ అనుకుంటా. తెలుసు. ఒరే, ఈడెం స్టేజ్ దిగలేదా? దింపండి రా బాబా. ఊరుకుంటే మొత్తం మైకులో వేసిలో ఉన్నాడు. పనికి మళ్ళీ వంటకం. ఏదో చెప్పాలన్నా? చెప్పాలా? చెప్పాలనుకుంటే చెప్పు. చెప్తా. అది నేను నిన్ను వదిలే, నాకిప్పుడు వినే మూడ్ లేదు. వినే మూడ్ లేదా? చెప్పాల్సిన విషయం చెప్పేరా? చెప్పనిస్తేగా. అదేంటి? ఈ అమ్మాయిలు ఉన్నారే, ఇది కూడా తాగేస్తారా? అలాగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. బాబా బాబా బా, ఏం చెప్పావు బాసు, ఏం చెప్పావు? జిందాబాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జిందాబాద్. ఏయ్, మా ఓడి బొమ్మ ఏంట్రా? మా ఓడి బొమ్మ. జాగ్రత్త. నేను వెళ్తాను. ఎక్కడికి? నిన్ను మీ పవర్ స్టార్ వచ్చి కాపాడతారు. ఆహా, అలాగా? ఎలా? సంజనా, అనుకో, సంజనా లాగా యాక్ట్ చెయ్యి. నేనా? ఏ, మన 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్ లో 4 నిమిషాలు నా కోసం సంజనా లాగా యాక్ట్ చేయలేవా? 40 ఏళ్ళ ఫ్రెండ్షిప్పా? ఆ, సరే చెప్పు. సంజనా వేగా దా చెప్పు. ఆయ్ ఆయ్ ఆయ్, లవర్ అంటే అంత దూరంగా ఉంటుందేంటి? దగ్గర రా. అరే, అయ్, అసలు చెప్పు. నాటకాలు వద్దురా. హెయిర్ ఏంటమ్మా ఎంత సిల్కీగా ఉంది? సన్ సిల్క్. ఈ ఐస్ చూడు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. హైటెక్స్ కాజలా. ఈ లిప్స్ ఏంటి బంగారం అంత రొమాంటిక్గా ఉన్నాయి? స్ట్రాబెర్రీ ఫ్లేవరా? బాడీ ఏంటి బంగారం ఎంత వేడిగా ఉంది? నేను పక్కన ఉన్నానన్నా, ఉంటుందిలే. ఈ టైంలో లవర్స్ ఏం చేసుకుంటారో చేసేద్దాం. అంటే అవ్వదు, చేసేద్దాం. నువ్వు అలాగే కళ్ళు మూసుకో, మిగిలింది నేను చేసుకుంటా. కొంచెం కోఆపరేట్ చేస్తా. ఎందుకు దూరం చేస్తున్నా? నేను జస్ట్ నటించమన్నా, జీవించమన్నా. ఈ జన్మకి ఈ ప్రతీకాడు ఆ సంజనాకి. ఎవరికి? ఆ సంజనాకే. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఆశలు పెట్టుకో మాకు. ఇంటికి తీసుకెళ్ళు ప్లీజ్.